అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోలార్ కృష్ణ అయ్యర్ గారు రచించిన స్వేచ్ఛ అనే ఒక చందమామ కథను విందాం. ఈ కథ మార్చి 2011 చందమామలో ప్రచురింపబడింది. గురు గోవింద్ సింగ్ అనే సైనికుడు ఒకడు యుద్ధ ఖైదీగా 10 సంవత్సరాలు శత్రుశచారలో ఉండి విడుదలై తన స్వగ్రామానికి వెళ్తూ దారిలో ఒకతను పక్షులను బంధించి పంజరాలలో అమ్ముతున్న దుకాణానికి వెళ్ళాడు. అయ్యా, నీ వద్దనున్న అన్ని పక్షులను ఎంత వెలకు అమ్ముతావు అని అడిగాడు సైనికుడు దుకాణదారుణ్ణి. ఒక 100 రూపాయలు. గురు గోవింద సింగ్ తన వద్దనున్న 100 రూపాయలు ఇచ్చి అన్ని పక్షులను కొనేశాడు. వెంటనే పంజరాల తలుపులు తెరిచి అన్ని పక్షుల్ని పంజరాల నుంచి విదిలివేశాడు. అవి గంతులేసుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పంజరాలను సైనికుడు నేలపడేసి ధ్వంసం చేశాడు. దుకాణదారుడు ఈ వింత ప్రవర్తనను చూసి నవ్వుతూ, నీకు పిచ్చి పట్టిందా? డబ్బిచ్చి కొన్న పక్షులను అలా వదిలేశావు అన్నాడు. నాకేం పిచ్చి లేదు. నేను 10 ఏండ్లు శత్రు చెరసాలలో బందీగా ఉండి విడుదలై ఇప్పుడే మా గ్రామానికి వెళుతున్నాను. బందీగా ఉండి స్వేచ్ఛగా బయటికి రావడంలో ఎంత సంతోషం ఉన్నదో నాకు తెలుసు. ఆ పక్షులు అంతేగా, చూడండి అవి ఎంత సంతోషంగా ఆకాశంలో విహరిస్తున్నాయో అని తాను గంతులు వేస్తూ నవ్వుతూ నాట్యం చేస్తూ తన స్వగ్రామం వైపుకు వెళ్ళిపోయాడు ఆ సైనికుడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.